హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మీకు ఒక ప్లేస్ చూపిస్తాను ఫ్రెండ్స్. అదేంటో చూసేయండి. ఇలా ఎంఎస్కి వెళ్ళాము. ఎంఎస్కి వెళ్ళిన తర్వాత ఒక బాబు ఆడుతున్నాడు. డిస్పెన్సరీలో టాబ్లెట్ తీసుకుందామని డిస్పెన్సరీలోకి వెళ్ళాను అన్నమాట. తర్వాత ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి. నాకైతే చెవులో నొప్పిగా ఉందని చూపించుకుందామని వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. ఏంటి డాక్టర్ ఏమన్నారంటే, చిన్న హోల్ పడింది మేడం, అందుకే మీకు చెవి పైన వస్తుంది అని చెప్పారు. సో చేపలు చూడండి ఎంత బాగున్నాయి, బుడి బుడిగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలా ఉంది అయితే బయట ఏరియా అంతా చాలా బాగుంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఇలా చెట్లు, పచ్చటి వాతావరణం అన్నీ బాగా చేస్తారు మన ఫౌజీ వాళ్ళు అయితే మాత్రం. బండ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాం. తీసుకున్నాం. చూడండి ఎంత బాగుంది, ఎంత నైస్గా ఉందో. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి ఫ్రెండ్స్. ఎవరైనా కొంచెం హెల్త్ శుభ్రంగా చూసుకోండి. నాకెందుకో తెలీదు, సడన్గా నైట్ నుంచి వచ్చేసింది పెయిన్ అయితే. సో అది నేను భరించలేక ఏడ్చేసాను. మా వారేమో వచ్చి హాస్పిటల్ తీసుకొని వచ్చారు. నేను ఇలా షూట్ చేస్తున్నా, మీకు కూడా ఈ ఏరియా గట్రా అంతా చూస్తారు కదా అనేసి. చాలా బాగుంటుంది కదా. చూడండి, నెక్స్ట్ కామెంట్ చేయండి ఎలా ఉందో మా దగ్గర ఉన్న ఏరియా. సో నైస్ కదా. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంటుంది ఏరియా మొత్తం అంతా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూసింటే జై హింద్ అని రాయండి కామెంట్లు అయితే మాత్రం. ఇదేనండి మిలిటరీ హాస్పిటల్. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం, సెంటర్ లోపలికి. ఇంకా చూసేయండి మిలిటరీ హాస్పిటల్, అక్కడున్న వాతావరణం. మేమైతే ఇలా మాకు హాస్పిటల్స్ ఉంటుంది, ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీనే హాస్పిటల్లో అయితే మాత్రం. అక్కడ ఆగినప్పుడు వేరే ఒక అతను క్యాంటీన్ ఎక్కడ అని అడుగుతున్నారు. అతనికి ఎంఎస్ క్యాంటీన్ వద్దంట, ఓన్లీ ఏఎంఏ సెంటర్ క్యాంటీన్ కావాలంట. సో మా వారు అతనికి చెప్తున్నారు. అలా వెళ్ళిపోతున్నాం. చెప్పేశారు ఇంకా దాన్ని నెక్స్ట్ వెళ్ళిపోవడమే లోపలికి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు జరిగింది అయితే.